In our previous class, we are discussed about green revolution and the various sources of rural credit. Under that, we are discussed about NABARD as bigger bank to the agricultural sector, and also what are the factors which are responsible for emergence of green revolution in our agricultural sector as a motive to the improvement of productivity and fair prices to the agricultural labor, and also for the credit of the Indian agricultural sector to the world. నిన్నటి క్లాసులో మనము భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి హరిత విప్లవము, అలాగే ఆ విప్లవం ప్రవేశపెట్టడానికి ఉన్నటువంటి అనేక రకాల వివిధ పథకాలను, ఉత్పత్తిని పెంచుకున్నటువంటి అనేక రకాల గణాంకాలను, ఏ ఏ పంటల్లో మనం ముందడుగు వేశాము, ఇలాంటి తదితర సమాచారాన్ని మనము ఇంతకుముందు తరగతిలో సవివరంగా చెప్పుకోవడం జరిగింది. దాంట్లో రూరల్ క్రెడిట్, మనకున్నటువంటి గ్రామీణ రుణ సదుపాయాల విషయంలో నాబార్డును కూడా మనము అధ్యయనం చేశాం. అది ఒక్క బ్యాంకే వ్యవసాయానికి కానీ గ్రామీణాభివృద్ధికి కానీ సేవలు అందిస్తుంది. హియర్ వీఆర్ రెడీ టు గివ్ క్రెడిట్ టు ది నాబార్డ్ సర్వీసెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్ అవర్ రూరల్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో నాబార్డు చేసినటువంటి సేవలని మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోక తప్పదని ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్న స్పష్టంగా మాట్లాడుకోవటం జరిగింది. Now I am move forward with another topic in our fourth chapter, that is agricultural sector, rural indebtedness. Gramina runagrastata, rural indebtedness. In our agricultural sector, mostly people are depending on only one sector, that is agricultural sector. In a major proportion of labor supply of the agricultural sector from the rural areas, but not with urban areas. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి ఏకైక వృత్తి ఏంటంటే వ్యవసాయమే. పట్టణాల్లో ఉన్న వాళ్ళైతే వ్యాపారాలు కానీ అనేక రకాల ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ చాలా బిజీగా ఉంటూ ఉంటారు. గ్రామాల్లో మనకున్నటువంటి లైవ్లీహుడ్ ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చర్ అనుకున్నాము. అందువల్ల 70% ఆఫ్ ది రూరల్ ఫోక్ ఆర్ ఓన్లీ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ యాజ్ అవర్ ప్రైమరీ సెక్టార్. ప్రాథమిక రంగంగా చెబుతున్నటువంటి వ్యవసాయ రంగంలోనే గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి 70% మంది ప్రజలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడక తప్పని పరిస్థితులు ఉన్నాయి మన భారత ఆర్థిక వ్యవస్థలో. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ సిస్టమ్ని మనము చాలా స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రూరల్ పీపుల్ బారో ఫండ్స్ ఫర్ బోత్ ప్రొడక్టివ్ అండ్ అన్ప్రొడక్టివ్ పర్పజెస్. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ ఇంట్రడక్షన్ పార్ట్ టు ది టాపిక్ లైక్ రూరల్ ఇండెటెడ్నెస్. గ్రామీణ రుణగ్రస్తతలో రైతులు కానీ కౌలుదారులు కానీ ఉత్పత్తి అవసరాలకు, అలాగే అనుత్పాదక అవసరాలకు, అంటే వాళ్ళ యొక్క కుటుంబ అవసరాలకు ఎక్కువ అప్పులు చేస్తూ ఉంటారు. ది రూరల్ పీపుల్ ఆర్ రెడీ టు బారో ది వేరియస్ క్రెడిట్స్ ఆర్ డెట్స్ ఫర్ ది ప్రొడక్టివ్ పర్పజెస్ అండ్ అన్ప్రొడక్టివ్ పర్పజెస్. ఏ మేజర్ పోర్షన్ ఆఫ్ బారోడ్ ఫండ్స్ is spent on unproductive purposes, which in turn does not give any income of their return. ఇక్కడ తీసుకున్నటువంటి అప్పుల్లో చాలా మొత్తాన్ని అనుత్పాదక ఖర్చులు మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకున్న అవసరాలు రెండు రకాలుగా ఉంటాయి. పంటలు పెంచే నిమిత్తం కావచ్చు, పంటకు సంబంధం లేనటువంటి విషయాలు కావచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన కారణాల వల్ల వాళ్ళు పంటలకు సంబంధం లేనటువంటి అవసరాల కోసం తీసుకున్న రుణంలో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అవర్ బేసిక్ ప్రాబ్లం టు ది టాపిక్ దట్ ఈజ్ రూరల్ ఇండెటెడ్నెస్. ఈ ఒక్క ప్రత్యేకమైనటువంటి సమస్య వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు పేదరికంలో మగ్గిపోతున్నారు, అప్పుల్లోనే ఉండిపోతున్నారని మనం చెప్పుకోవటం జరుగుతుంది. అకార్డింగ్ టు ది రాయల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్, ది ఇండియన్ ఫార్మర్ ఈజ్ బార్న్ ఇన్ డెట్, లివ్స్ ఇన్ డెట్ అండ్ డైస్ ఇన్ డెట్. రాయల్ కమిషన్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఒక చక్కటి నినాదంలో పొందుపరిచి వివరించడం జరిగింది. భారతదేశంలో పుట్టినటువంటి రైతులు అప్పుల్లోనే పుడుతున్నారు, అప్పుల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు, చివరికి అప్పుల్లోనే వాళ్ళ జీవితాన్ని ముగింపుకు కూడా తీసుకొస్తున్నారు. బార్న్ ఇన్ డెట్, లివ్స్ ఇన్ డెట్ అండ్ డైస్ ఇన్ డెట్ అన్నమాట. అంటే వాళ్ళ జీవితంలో అప్పులు రుణాలనేవి మమేకంగా కలిసిపోయినాయండి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించాలి.
దిస్ వాజ్ ద కొటేషన్ మోడ్ బై ది రాయల్ కమిషన్ ఇన్ ది టాపిక్ లైక్ రూరల్ ఇండిటెడ్నెస్ ఎస్పెషల్లీ ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్. భారత వ్యవసాయక రంగాన్ని పరిశీలించేటువంటి క్రమంలో భాగంగా రాయల్ కమిషన్ వాళ్ళు ఇలాంటి ఒక మంచి వాక్యాన్ని మనకు చెప్పడం అనేది జరిగింది. అప్పుల్లోనే పుడుతున్నారు, అప్పుల్లోనే జీవితాన్ని గడుపుతున్నారు, చివరకు అప్పులను కూడా తీర్చలేక అదే అప్పులు వాళ్ళ యొక్క హైర్స్ ఉంటారండి, వారసులు అంటాం కదా మనం, వాళ్ళందరికీ వారసత్వం కింద బదిలీ చేసి జీవితాన్ని ముగింపు పలుకుతున్నారనమాట. దిస్ ఈజ్ ద మీగర్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్ హూ ఈజ్ డిపెండింగ్ ఆన్ దిస్ ఓన్లీ సెక్టార్. వాళ్ళు ఆధారపడినటువంటి వ్యవసాయ రంగంలో ఈ ఒక్క పని ద్వారానే వాళ్ళు ఇలాంటి దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. ఒక మనిషి బతికిన కాలంలో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టాలు పడ్డాడంటే అది ఒక మీనింగ్ఫుల్గా ఉంటుందండి వినడానికి. కానీ తన జీవితకాలం మొత్తం ఎంటైర్ స్పాన్ ఆఫ్ ది పర్టిక్యులర్ ఫార్మర్ ఆర్ టెనెంట్ ఓన్లీ రిలేట్స్ టు ద డెడ్స్ ఓన్లీ. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి రైతులు తమ జీవితకాలం మొత్తాన్ని కూడా అప్పుల్లోనే గడుపుతున్నారు, రుణాలను తీర్చలేకే జీవితాన్ని ముగింపు పలుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దిస్ విల్ లీడ్స్ టు సూసైడ్స్ ఆల్సో. ఇలాంటి రుణభారం వల్ల వాళ్ళు బలవంతంగా ఆత్మహత్యలకు కూడా సిద్ధపడుతున్నారు. ఇది రాజకీయంగా కూడా మన భారత ఆర్థిక వ్యవస్థ మీద విపరీతమైనటువంటి దుమారాన్ని లేపినటువంటి అనేక రకాల సంఘటనలు కూడా మనం చూసాం. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ లేబర్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ శ్రామికుల యొక్క స్థితి ఇంత ఘోరాతి ఘోరంగా ఉందనేది మనం గమనించడానికి రాయల్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క కొటేషన్ బట్టి అక్కడున్న పరిస్థితి యొక్క తీవ్రతని మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, దట్ ఈజ్ ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి రుణభారం బాగా పెరిగిపోవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో మనం చూస్తాం ఇక్కడ. జనరల్లీ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ బారోయింగ్ ఫ్రమ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఎట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఇండెటెడ్నెస్. వీళ్ళందరూ తీసుకునేటువంటి ఇలాంటి రుణాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ నుంచి తీసుకోవడం లేదండి, సంస్థాగతమైనటువంటి సంస్థల నుంచి తీసుకోవడం లేదు. అంటే బ్యాంకులు, విత్త సంస్థలు ఇలాంటి వాటి నుంచి తీసుకుంటే వాళ్ళందరికీ పడే ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందండి? చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ మొత్తంలో ఉన్నటువంటి వడ్డీకి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రీపేమెంట్ ఇన్ టైంలో జరిగిపోద్ది. కాలం ముగియక ముందే, గడువు కాలం సమీపకు ముందే ఆ యొక్క అప్పు మొత్తం నుంచి వీళ్ళు విముక్తులైపోతారు. బట్ దే ఆర్ అప్రోచింగ్ టువర్డ్స్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ హూ ఆర్ లొకేటెడ్ ఇన్ దేర్ లొకాలిటీస్. ఆ గ్రామాలలో వాళ్ళు నివసించేటువంటి ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, ఎలాంటి చట్టబద్ధత, ఎలాంటి లెగాలిటీ కానీ లైసెన్స్ కానీ లేనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అప్పులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళల్లో టాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలుసండి, మనం వినే ఉంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ మనీ లెండర్స్, వడ్డీ వ్యాపారులు. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్కి వస్తే వాళ్ళనే మనం కాల్ మనీ ఏజెంట్స్ అంటాము. ఈ విధంగా ఎక్కువ వడ్డీ రేట్లు ఎవరైతే మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళు ఎక్కువ రుణాలు తెచ్చుకుంటున్నారు. చదువు లేనితనం వల్ల, బికాజ్ ఆఫ్ ది ఇల్లిటరసీ గ్రౌండ్స్, దే ఆర్ డిపెండింగ్ అపాన్ దీస్ టైప్ ఆఫ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఫర్ దేర్ క్రెడిట్ నీడ్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ప్రొడక్టివ్ ఆర్ అన్ప్రొడక్టివ్ మేనర్. ఉత్పత్తికి అవసరమైన, ఉత్పత్తి కాకుండా వేరే అవసరాలకు అవసరమైన వాళ్ళు ఇలాంటి చట్టబద్ధత లేనటువంటి వ్యక్తుల దగ్గరికి, సంస్థల దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఫర్ అవర్ టాపిక్, దట్ ఈజ్ రూరల్ ఇండిటెడ్నెస్. ఈ సమస్య ఎంత తీవ్రతరం అవడానికి, ఇది మన అగ్రికల్చర్ సెక్టార్లో ఒక టాపిక్ లాగా ప్రస్తుతం మనం చర్చించడానికి ఉన్నటువంటి చాలా కఠినతరమైనటువంటి కారణం ఇది. ఫస్ట్ రీజన్ ఆర్ కాజ్ ఈజ్ యాన్సెస్ట్రల్ డెట్. తరతరాల నుంచి వచ్చేటువంటి వారసత్వపు అప్పులు కూడా వీళ్ళ మీద విపరీతమైనటువంటి బర్డెన్గా ఉంటున్నాయి. గ్రాండ్ ఫాదర్ డెట్ ఈజ్ రెడీ టు క్లియర్డ్ ఆఫ్ బై ది సన్, సన్స్ డెట్ ఈజ్ రెడీ టు క్లియర్ ఆఫ్ బై ది గ్రాండ్ సన్. తాతగారు చేసినటువంటి అప్పు ఏమో తండ్రి గారి మీదకి, తండ్రి గారు చేసినటువంటి అప్పు ఏమో కొడుకు గారి మీదకి, కొడుకు గారు చేసినటువంటి అప్పు ఏమో మనవడి మీదకి భుజాలు మార్చుకుంటూ వచ్చేటువంటి స్థితిని కూడా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కళ్ళకు కట్టినట్లుగా చూస్తున్నాము.
యాన్సెస్ట్రల్ డెట్ విచ్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రూరల్ ఇండెటెడ్నెస్. ఒక తరం తర్వాత ఒక తరానికి ఈ యొక్క రుణభారం అనేది ఏం చేయబడుతుందండి? బదిలీ చేయబడుతుంది. జనరల్గా మనం సమాజాన్ని, కుటుంబాలని గమనిస్తే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? తండ్రి గారి ఆస్తి కొడుకు వచ్చింది, కొడుకు గారి ఆస్తి మనవడికి వచ్చిందని మనం అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు స్వర్ణ గారితో కానీ, నిర్మలా గారితో కానీ, ఉషితా గారితో కానీ చెప్పుకుంటూ ఉంటామండి. ఎందుకని 5 లక్షలు వచ్చిందని ఒకళ్ళు, 10 లక్షలు వచ్చిందని ఒకళ్ళు, దీనికి భిన్నంగా ₹1,00,00,000 మా తాత ఇచ్చాడు దేవుడు రా బాబు అని చెప్పుకుంటామండి. కానీ ఇలాంటి పరిస్థితి భారత వ్యవసాయ రంగానికి లేదని ఈ పాఠం వింటున్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనించ ప్రార్థన. చూడండి ఎంత మంచి పాయింట్ ఇది. అందువల్ల వారసత్వపు అప్పులు కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. వీఆర్ రెడీ టు ఎక్స్పెక్ట్ యాన్సెస్ట్రల్ క్రెడిట్, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఫ్రమ్ అవర్ సీనియర్ జనరేషన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దల దగ్గర నుంచి మనం ఏమి ఆశపడాలి? ఎక్కువ ఆస్తి రావాలని ఆశపడాలి, కానీ అప్పులు రావాలని ఆశపడకూడదు. ఇలా గనక ఆశపడ్డామనుకోండి జనరేషన్స్ ఏంటి డెట్స్లోనే ఉండిపోతారు. అలా ఉండిపోతే ఇందాక రాయల్ కమిషన్ వాళ్ళు చెప్పినటువంటి కొటేషన్ని మనం కూడా నిజం చేసిన వాళ్ళం అవుతాం. అంటే రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం, సప్పగా ఉంటుంది అంటారే, అదనమాట. దాని నుంచి మనం బయటికి రావాలంటే శ్రద్ధగా పాఠాలు వినాలి. ఏంటి శ్రద్ధగా అన్ని నైపుణ్యాలను పెంచుకుంటున్నాం అనుకోండి, ఒకళ్ళ ఆస్తి ఇవ్వకపోయినా మన కాళ్ళ మీద మనమే నిలబడి ధైర్యంగా బతకడానికి, స్వతంత్రంగా బతకడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇది ముఖ్యంగా మగపిల్లలకి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీజన్ ఏంటంటే పావర్టీ అండి. చెప్పుకుంటున్నాం కదా 4-5 చాప్టర్లు బట్టి, పేదరికము. ది బేసిక్ కాజ్ ఆఫ్ ది ఇండెటెడ్నెస్ ఆఫ్ ది ఫార్మర్స్ ఈజ్ దేర్ పావర్టీ. పావర్టీ ఎయిదర్ ఫోర్సెస్ peasants or tenants to borrow them their debts. ఎప్పుడైతే పేదరికం ఉందో, కనీస అవసరాలు తీరలేదో, బలవంతంగానైనా ఇష్టం లేకపోయినా అవసరాల కోసం ఏం చేస్తాం? అప్పులు చేస్తూ ఉంటాం. ఇదే ఒక ఛాన్స్గా తీసుకుని అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు మన దగ్గర నుంచి విపరీతమైనటువంటి వడ్డీ శాతాలు తీసుకుంటూ ఉంటారు. దానికి మొండి లెక్కలు వేస్తూ ఉంటారండి. చక్ర వడ్డీ, బారు వడ్డీ కట్టేస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. మనకు చదువు రాదుగా, స్టాంప్ పేపర్ల మీదైనా, తెల్ల కాగితాల మీదైనా అక్కడున్న అవసరాన్ని బట్టి మనము వేలిముద్రలు వేసేస్తూ ఉంటాము. అది దేనికి ఉపయోగపడిద్ది అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. ఇలాంటి అనేక సమస్యలను మనమే సృష్టించుకుంటున్నాం. ఇది ఒక వెపన్ లాగా మారిపోతుంది అప్పిచ్చినటువంటి ఆ యొక్క మనీ లెండర్స్ లాంటి వాళ్ళకి. దిస్ ఈజ్ ద అవర్ కండిషన్ టు బారో డెట్స్ ఫ్రమ్ ది లోకల్ పీపుల్, దే ఆర్ మనీ లెండర్స్. ఈ పేదరికం అనేటువంటి తీవ్రమైన సమస్య వల్ల మనందరం అప్పుల ఊబిలోకి బలవంతంగా నెట్టబడుతున్నాము. నెక్స్ట్ రీజన్ న్యాచురల్ కెలామిటీ, ప్రకృతి విపత్తులు, వరదలు కానీ, క్షామాలు కానీ, భూకంపాలు లాంటివి కానీ వస్తూ ఉంటాయండి. వీటికి తోడు కొత్తగా రెండింటి గురించి ఇక్కడ మాట్లాడాలి. ఓవర్ రెయిన్ఫాల్, లెస్ రెయిన్ఫాల్. ఇండియాలో క్లైమేట్ మీద, మాన్సూన్స్ మీద అగ్రికల్చర్ ఆధారపడుకున్నని ఇంతకుముందు పాఠాల్లో మనం చెప్పుకున్నాం. వితౌట్ మాన్సూన్ హెల్ప్, without climatic conditions help, we may not do or take any type of agricultural operations because our all agricultural operations are linked with climatic conditions or atmosphere level. వాతావరణ పరిస్థితుల మీద, ఋతుపవనాల రాకడా పోకడ మీదే మన వ్యవసాయం మొత్తం కూడా ఆధారపడింది. వై? బికాస్ we are already technologically backward in the machine power. We are only good position in labor force supply. శ్రామికుల సప్లైలో మాత్రమే మనము మంచి స్థానంలో ఉన్నాం. మెషిన్ పవర్లో మనం ఎక్కడో ఉన్నాం అన్నమాట. అలాంటి బలమైన కారణం చేత మనందరం కూడా ఎక్కువగా అప్పుల్లోకే వెళుతున్నాము. సకాలంలో వానలు పడకపోయినా మన అవసరాల కోసం ఏం చేస్తాం? అప్పు తీసుకుంటూ ఉంటాం. ఫ్రీక్వెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ మాన్సూన్స్ రిజల్ట్స్ ఇన్ డ్రాట్ కండిషన్స్. ఎక్సెసివ్ రెయిన్స్, ఓవర్ రెయిన్ఫాల్ అంటామండి. కాజ్ హెవక్ మీన్స్ కన్ఫ్యూజన్. ఒక రకమైనటువంటి సప్తత వచ్చేస్తుందన్నమాట రైతాంగం యొక్క మనసుల్లో. ఎప్పుడైతే ఇలాంటి కన్ఫ్యూజన్ స్టేటు, ఏమి చేయాలో తెలియనటువంటి అగమ్య గోచరం అనేటువంటి పరిస్థితి మన మనసులో వెంటాడుతూ ఉందో, తప్పనిసరి మన అవసరాల కోసం ఏం చేస్తాం? అప్పులే చేస్తాం. ఎందుకంటే తాతగారి నుంచి వచ్చినటువంటి కోట్ల రూపాయల ఆస్తులు లేవని ఇందాక మాట్లాడుకున్నాం కదా, అది కన్ఫ్యూజన్. అప్పుడు ఫ్లడ్స్ కానీ ఏమైనా సరే మన యొక్క క్రాప్స్ను కానీ, మన ఫ్యామిలీ ఎకనామిక్ పొజిషన్ కానీ బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. ఏదైనా డ్యామేజ్ జరిగినంత వేగంగా
దాన్ని గుడ్ కండిషన్లోకి తీసుకురావడం మనుషులుగా మనకి అంత అవకాశం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎక్స్ట్రావగెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అవసరానికి మించి వేస్ట్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు, దుబారా ఖర్చులు చేస్తూ ఉంటారు. బియాండ్ దేర్ ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ కంపారిటివ్ క్వాలిటీస్. ఒక జమీందారు కుటుంబంతోనో ఒక పెద్ద రైతు కుటుంబంతోనో 30 ఎకరాలు కలిగినటువంటి వాళ్ళతోనో మనం పోల్చుకుంటూ ఉంటామండి. ఎప్పుడైతే మనలో ఈ కంపారిటివ్ నేచర్ వచ్చేసిందో మనం కూడా మన ఇంట్లో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి శుభాలు మరియు అశుభాలు వాళ్ళతోటే పోల్చుకుని చేయాలనేటువంటి ఒక రకమైనటువంటి తత్వం వచ్చేసింది. దిస్ ఈజ్ న్యాచురల్లీ హ్యూమన్ సైకాలజీ. ఇండియన్ ఫార్మర్స్ స్పెండ్ మోర్ ఆన్ సోషల్ అండ్ రిలీజియస్ ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్, ఫెస్టివల్స్, బర్త్స్, డిన్నర్స్ అండ్ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఆల్సో we are ready to expenditure beyond our financial capabilities. మనకున్న ఆర్థిక శక్తియుక్తులను పక్కన పెట్టేసి వాళ్ళెవరో చేశారని పోటీపడి వాళ్ళు సొంత డబ్బుతో చేశారు, అప్పేమీ చేయలేదు. కానీ మనం అప్పు తీసుకొచ్చి ప్రెస్టేజ్కి పోతాం. దీన్నే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాము. పనికిరాని పేరు ప్రఖ్యాతల కోసం పోటీపడి అనవసరమైనటువంటి కార్యక్రమాలకి అనవసరంగా ఆ యొక్క పరిమితి దాటి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట. వీటన్నిటినీ మనం బయటికి రావాలి అంటే మనకంత మెంటల్ క్యాపబిలిటీస్ లేవు, యాటిట్యూడల్ గ్రౌండ్స్ లేవు. యాటిట్యూడ్ ఎప్పుడు డెవలప్ అవుద్ది? వెన్ వీఆర్ ఎడ్యుకేటెడ్. మనం గనక చదువుకున్న వాళ్ళమైతే, లిటరసీ లెవెల్స్ మనలో ఉన్నట్టయితే ఒకసారి కాకపోయినా ఒకసారి మన విజ్ఞతను కోల్పోకుండా మనం ఆలోచించగలుగుతాం. ఎంత అవసరమా అనేటువంటి ప్రశ్న వస్తుంది, దాంట్లోంచి అప్పుడు బయటికి రాగలుగుతాం. రెమెడీ మనకే తెలుస్తుందన్నమాట, వేరే వాళ్ళు సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ వీఆర్ నాట్ ఇన్ దట్ స్టాండర్డ్. మనకంత పరిమితి కానీ అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ లేదు. కాబట్టి ఇలాంటి అనేక రకాల కార్యక్రమాలకి విపరీతంగా ఖర్చులు చేస్తూ ఉంటాం. ఖర్చు విపరీతంగా చేస్తూ ఉంటాం, అలాగే అప్పులు కూడా విపరీతంగా పెంచుకుంటూ పోతాము. అప్పు అసలు కంటే వడ్డీ ఇంకా హార్స్ రైడింగ్ స్పీడ్లో పెరిగిపోతూ ఉంటుంది. దీస్ ఆర్ ది వేరియస్ కాజెస్ ఫర్ అవర్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ రూరల్ ఇండెటెడ్నెస్. నెక్స్ట్ కాజ్, మనీ లెండర్స్. వాట్ ఈజ్ ద రోల్ ప్లేడ్ బై ది మనీ లెండర్స్ ఇన్ ది రూరల్ ఇండెటెడ్నెస్ ఆఫ్ ది ఫార్మర్స్? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కానీ కౌలుదారులు కానీ అప్పుల ఊబిలోకి బాగా లోతుకి కూరుకుపోవడానికి ఈ మనీ లెండర్సే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని మనందరం బల్లగుద్ది ఒప్పుకోవాలండి. మనీ లెండర్స్ ఆర్ ది మెయిన్ సోర్స్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇన్ ది రూరల్ ఏరియాస్. ది టెంప్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ టు బారో ఫండ్స్ ఫర్ అన్ప్రొడక్టివ్ పర్పసెస్. వాళ్ళందరూ ఏం చేస్తారు? పంట దిగుబడి పెంచుకోవడానికి అప్పు చేయమని చెప్పరు. ఇంట్లో అవసరాల కోసం అప్పు చేసుకోవయ్యా సుబ్బయ్య అని కానీ, అప్పు తీసుకోవయ్యా రామయ్య అని కానీ పదే పదే వెంటబడి వాళ్ళని అనేకసార్లు చెప్తూ ఉంటారు. నీకేమైంది, అతను ఎవరో చేశారు, నువ్వు కూడా చేయగలుగుతావు కదా అని వాళ్ళల్లో రెట్టింపు ఉత్సాహాన్ని వాళ్ళ మాటల ద్వారా వాళ్ళకి ఇవ్వటం అనేది జరిగింది. ఇంకా ఆటోమేటిక్గా వీళ్ళు చదువు లేనటువంటి జనాభా అవటం వల్ల ఆ యొక్క పాయింట్లోంచి బయటికి రాలేరు. ఆ యొక్క పేరు ప్రఖ్యాతల కోసం కొద్దిగా తప్పిస్తూ ఉంటారు. ఆ యొక్క వేలో అప్పుల భారం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఆస్తులను కూడా కుదవ పెట్టేస్తూ ఉంటారు, మార్ట్గేజ్ తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. అదే అతనికి కావాలి, ఎవరికి? మనీ లెండర్కి కావాలి. ఆ విధంగా అతనుకున్న ఆస్తి పర్సంటేజ్ ఏమో పెంచుకుంటూ ఉంటాడు. ఈ చిన్న సన్నకారు రైతుల యొక్క ఆస్తినేమో ఈ విధంగా ఉన్నటువంటి దొంగ పద్ధతుల్లో లాగేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ అవర్ ప్రెజెంట్ టాపిక్. నెక్స్ట్ ఆస్పెక్ట్, స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. We are already discussed this type of cause in the question format. The average size of land holdings in India is very small due to subdivision, fragmentation of land holdings. దీంట్లో మనం ప్రత్యేకంగా చెప్పుకున్నాం, తాతగారికి భూమి 5 ఎకరాలు ఉంది, వారసులు 3 ఉన్నారు. ముగ్గురికి దాన్ని 3 ముక్కలు చేస్తే 1.5 ఎకరం వస్తుంది. తాతగారు వాళ్ళ కోసం ఒక ½ ఎకర్ మాత్రమే ఉంచుకున్నారు. వాళ్ళకు మళ్ళీ వారసులు పుట్టారు, దాన్ని మళ్ళీ ఇంకా సబ్ డివిజన్ చేసేశారు, చిన్న చిన్న కమతాలుగా మార్చేశారు. ఉన్న పొలాన్ని ఎంతమంది వారసులు పంచుకుంటే ఆఖరి మిగిలేది చాలా తక్కువ భూభాగము. ఇది అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోదారాదు. భూమి ఉన్నా ఒక రకంగా లేనట్టే అన్నమాట. ఇలాంటి విపత్కర పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో రైతుల మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్ వన్, అలాంగ్ విత్ అబౌవ్ 6 points we are having another serious problem, that is litigations. Here the word litigations means various civil and criminal attitudes are
కంప్లైంట్స్ ఇన్ అవర్ కోర్ట్ పర్యూ. న్యాయస్థానాల పరిధిలో అనేక మంది రైతుల మీద సివిల్ కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ పెట్టబడుతూ ఉంటాయి. ఎందుకు కేసులు వస్తాయండి, ఎందుకు గొడవలు జరుగుతాయండి చెప్తున్నాను కదా. సరిహద్దు తగాదాలు, బార్డర్ డిస్ప్యూట్స్ ఉంటాయి. పాత్వేస్, నడకదారి మార్గాల్లో వచ్చినటువంటి గొడవలు ఉంటాయి. అదేవిధంగా ఫెన్సింగ్కి సంబంధించినటువంటి గొడవలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నా భూమి అంటాడు ఒక ఆయన, ఖాళీ మార్గం నాకు ఎందుకు వదలలేదు అంటాడు ఇంకో ఆయన. ఈ విధంగా మాట పెరిగి వాళ్ళందరూ తగాదా పడుతూ ఉంటారు. ఇవన్నీ కోర్టు వాళ్ళకి అనేక రకాల కేసుల కింద వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటన్నిటి నుంచి మనం బయటికి రావాలంటే మనం కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కానీ ఆ బ్యాలెన్సింగ్ నేచర్ అనేది వీళ్ళ యొక్క ఇల్లిటరసీ వల్ల పెద్దగా వీళ్ళకి అలవాటు పడలేదు. ఆల్ ది రూరల్ పీపుల్ ఆర్ మెర్జింగ్ దేర్ ఆల్ డిస్ప్యూట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దేర్ ల్యాండ్ ఓనర్షిప్. వాళ్ళ భూమి యాజమాన్యానికి సంబంధించి వాళ్ళు అనేక రకాల గొడవల్లో నిమగ్నమై ఉంటారు. దీనివల్ల కూడా వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, ప్యాషన్ ఫర్ ల్యాండ్, భూమిపై మక్కువ అంటామండి. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి ఆ యొక్క రైతులకు కానీ కౌలుదారులకు కానీ భూమి మీద విపరీతమైనటువంటి లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. ది పెజెంట్స్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ప్యాషన్ ఫర్ ల్యాండ్ అండ్ డిజైర్ టు మేక్ ఇంప్రూవ్మెంట్స్ ఆన్ ల్యాండ్స్. These improvements on land should be done through savings and not through borrowings. భూమిని అభివృద్ధి చేయాలి అన్నా, భూమిలో సారవంతాన్ని పెంచాలి అన్నా, భూమి ద్వారా ఎక్కువ బస్తాల యొక్క దిగుబడిని మనం పంట రూపంలో పొందాలి అన్నా అవన్నీ దేంతో చేయాలండి? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి రావాలి? యాక్చువల్గా సేవింగ్స్లో నుంచి రావాలి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్లోంచి రాదు, పొదుపులో నుంచి రాదు, అప్పుల్లోంచి వాళ్ళు సృష్టించుకోవడం అలవాటు పడి ఉన్నారు. అప్పు చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు భూమిలో చేస్తూ ఉంటారు. దీనివల్ల అప్పుతో పాటు మనకున్నటువంటి ఇంట్రెస్ట్ కూడా ఏమవుతూ ఉంటుంది? కుములేటివ్గా పెరుగుతూ ఉంటుంది. అదే విధానంలో పెరుగుతూ ఉంటుంది. మనకు లెక్కలు రావు కాబట్టి అయ్యగారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మనీ లెండరు ఇచ్చినంత రాయకుండా అంతకంటే డబల్ త్రిబుల్ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ మనం గమనించము. ఇవన్నీ వాళ్ళకి పాజిటివ్గా ఉంటాయి. దీనివల్ల కూడా మనము అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. What is the reason for this problem? We are having lot of passion towards land ownership. ఈ భూమి యాజమాన్యం మీద మనకు విపరీతమైనటువంటి మక్కువ ఉంటుంది, విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు తెలిసిన వృత్తి అదే కాబట్టి. మన స్థాయిలో అది కరెక్ట్ రీజనే, కానీ వేరే వాడికి అది మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక వెపన్ లాగా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఇక్కడ బయటపడేటట్టుగా వాడుకోవాలి. అది మనం వాడుకోలేని కారణంగా మన ఆస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద లాస్ట్ ఆస్పెక్ట్, అదర్ కాజెస్. పర్చేస్ ఆఫ్ హౌస్ హోల్డ్ లగ్జరీస్, స్పెండింగ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, ఇంక్రీజింగ్ కాస్ట్ కల్టివేషన్, డిపెండెన్స్ ఆన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఎక్సెట్రా ఆర్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇంక్రీజింగ్ రూరల్ ఇండెటెడ్నెస్. ఇందాకే అనుకున్నాం కదా, ఎక్స్ట్రావగెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్ అని. అనవసర ఖర్చులకి అధిక మొత్తాలను ఖర్చు పెడుతూ ఉంటాము. లగ్జరీ హౌస్ హోల్డ్స్, బ్యాడ్ హ్యాబిట్స్ మీద ఖర్చు పెడతాం కానీ, అలాగే మనకున్నటువంటి బ్యాడ్ ఆక్యుపేషన్స్లోకి వెళ్ళిపోవడం కానీ, కల్టివేషన్ యొక్క ఖర్చు పెంచుకోవడం కానీ, ఇలాంటి అనేక రకాల కార్యక్రమాల వల్ల ది రూరల్ పీపుల్ ఆర్ పర్మనెంట్లీ ఇండేటెడ్ టు దేర్ జనరేషన్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు శాశ్వతంగా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. దీస్ ఆర్ ది వేరియస్ రీజన్స్ ఫర్ ది రూరల్ ఇండెటెడ్నెస్ ఇన్ అవర్ ఎకానమీ. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అప్పులు పాలైపోవటానికి, మనమందరం కూడా రుణగ్రస్తులుగా ఉండడానికి ఈ కారణాలన్నీ కూడా మనకి ఉపయోగపడుతున్నాయి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రెమిడియల్ మెజర్స్ ఆఫ్ ది ప్రెజెంట్ డే టాపిక్, దట్ ఈజ్ రూరల్ ఇండెటెడ్నెస్. వాట్ ఆర్ ది రెమెడీస్ ఆర్ యాక్షన్స్ సజెస్టెడ్ బై ది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, దట్ ఈజ్ రూరల్ ఇండెటెడ్నెస్ ఇన్ అవర్ ఎకానమీ. ఇలాంటి ప్రత్యేక సమస్య ద్వారా బయటపడాలి అంటే ఇక తీసుకున్నటువంటి చర్యలు ఏంటో మనం చూడాలి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఈజ్ ద ఫస్ట్ మెజర్. హియర్ వీఆర్ హ్యావింగ్ వన్ నెసెసిటీ టు డెవలప్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్. వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు లాంటి వాళ్ళ దగ్గర అప్పులు చేయకుండా బ్యాంకుల ద్వారా, ప్రభుత్వ లైసెన్స్ ఉన్నటువంటి విత్త సంస్థల ద్వారా, రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ క్రెడిట్ క్రియేటర్స్ నుంచి మనం అప్పు తెచ్చుకోవాలి. ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నామో దే ఆర్ ఛార్జింగ్ లోయర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ హయ్యర్ రేట్స్.
చిన్న మొత్తాలను కానీ పెద్ద మొత్తాలను కానీ వాళ్ళు స్వల్ప వడ్డీలకు ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి మనం అప్పు తెచ్చుకున్నట్టయితే మన ఆస్తులను కోల్పోయేటువంటి ఒక దయనీయమైన పరిస్థితి నుంచి మనం బయటపడడానికి, విముక్తులం అవడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెజర్ విచ్ వాజ్ సజెస్టెడ్ బై ది అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన మేధావులు లేదా నిపుణులు మనకిచ్చినటువంటి ఒక ప్రతిచర్య ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్, సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయాలు. సెకండ్ మెజర్ రెగ్యులేషన్ ఆఫ్ మనీ లెండర్స్. గ్రామాల్లో ఉంటున్నటువంటి ఇలాంటి వడ్డీ వ్యాపారులను మనం ఏం చేయాలి? కంట్రోల్ చేయగలగాలి. వీళ్ళ మీద లైసెన్స్ తీసుకోమని, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టమని, ఇలాంటి అనేక రకాలైనటువంటి చట్టాలను మనం చేయాలి. దే ఆర్ నాట్ పేయింగ్ ఎనీ టైప్ ఆఫ్ ట్యాక్స్ త్రూ దేర్ బిజినెసెస్. వాళ్ళు చేసే రకరకాల వడ్డీ వ్యాపారాలకు కానీ, తాకట్టు వ్యాపారాలకు కానీ, పొలాన్ని తాకట్టు పెట్టుకున్నా, బంగారుపు వస్తువులను తాకట్టు పెట్టుకున్నా గవర్నమెంట్కి మాత్రం వీళ్ళు ఎలాంటి రుసుములు చెల్లింపులు కట్టరు పన్నుల రూపంలో. దీనివల్ల గవర్నమెంట్ యొక్క ఖజానాకు ఏమవుతుందండి? గండిపడేటువంటి ప్రమాదం ఉంటుంది. హియర్ వీఆర్ హ్యావింగ్ ద వన్ నెసెసిటీ దట్ ఈజ్ రెగ్యులేషన్ ఆఫ్ మనీ లెండర్స్ ఫర్ ది ప్రాబ్లమ్ దట్ ఈజ్ రూరల్ ఇండిటెడ్నెస్. గ్రామీణ రుణగ్రస్తత నుంచి మనం బయటపడాలి అంటే ఈ యొక్క వడ్డీ వ్యాపారులను మనం నియంత్రణ చేయక తప్పదు. దే ఆర్ స్పాయిల్డ్ అవర్ అగ్రికల్చరల్ అట్మాస్ఫియర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎలాట్. వీళ్ళు చేసేటువంటి డ్యామేజ్ వ్యవసాయ రంగానికి చాలా హెచ్చు స్థాయిలో ఉంది కాబట్టి వీళ్ళ యొక్క పాత్రను మనం ఏం చేయాలండి? మినిమైజ్ చేయగలగాలి. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ డెట్ మారటోరియం. వీఆర్ రెడీ టు evade or moratorium that debt which are made by the tenants and villagers in our economy. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి జనాభా చేసేటువంటి రుణాలను మాఫీ చేసేటువంటి ఒక పద్ధతిని మనం ప్రవేశపెట్టాలి. రుణమాఫీ అనేది జరగాలి. ఎప్పుడైతే రుణమాఫీ పథకం అనేది అమల్లోకి వచ్చిందో మన ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అగ్రికల్చరల్ ల్యాండ్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. Here we are ready to facilitate the rural folk with the scheme like debt moratorium. రుణమాఫీ అనేటువంటి ప్రత్యేక పథకం ద్వారా గ్రామీణ రైతాంగానికి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు ఈ యొక్క సదుపాయాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది. దీనికోసం గవర్నమెంట్ కూడా అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. ది ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో టేకింగ్ సో మెనీ స్టెప్స్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ దట్ ఈస్ డెట్ మారటోరియం ఫర్ ది పర్పస్ ఆఫ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ rural folk who are having agriculture as their main occupation. వ్యవసాయమే వాళ్ళ యొక్క ప్రధాన వృత్తిగా కలిగినటువంటి ఆ రైతు కుటుంబాలందరికీ ఈ రుణమాఫీ అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి పరోక్షంగా సహాయపడటానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమైంది. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఇది ఒక స్లోగన్ లాగా పెట్టడము, అమలు చేయడము ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మెజర్, ఫోర్త్ మెజర్ దట్ ఈజ్ ఎడ్యుకేటింగ్ ది ఫార్మర్స్. We are all ready to educate the farmers. Basically they are illiterates. We are ready to make them as literates. నిరక్షరాస్యులుగా ఉన్నటువంటి గ్రామీణ జనాభాను మనం ఏం చేయాలండి? అక్షరాస్యులుగా మార్చాలి. ఉత్తరం చదవగలిగేటట్టు, రాయగలిగేటట్టు, బస్సు నెంబర్లు తెలుసుకునేటట్టు, అలాగే ఎవరి సహాయం లేకుండా ఊర్లకు ప్రయాణం చేసేటట్టు, ఎరువులను కొనేటప్పుడు కూడా వేరే వాళ్ళ యొక్క సలహా సంప్రదింపులు లేకుండా వాళ్ళ పంట నాణ్యతకు గమనించినటువంటి ఏ ఎరువులు వాడాలనేది కూడా వాళ్ళే ఎంపిక చేసుకునేటువంటి ఒక రకమైన సమర్థతని, ఒక రకమైనటువంటి చదువు జ్ఞానాన్ని వాళ్ళకు గనక మనం పరిచయం చేసి అభివృద్ధి చేస్తే వాళ్ళల్లో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళు ఇంతకు ముందులాగా అప్పులు చేయకుండా కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు. ఇవన్నీ కూడా వాళ్ళకున్నటువంటి విద్యాబుద్ధుల ద్వారానే మనం సాధించగలుగుతాం. విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ టాలెంట్స్ we are ready to make them as awared people. వాళ్ళు కొంత ఆలోచన పెరిగేటువంటి రైతులుగాను, చైతన్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి రైతులుగాను వాళ్ళని తయారు చేసేటువంటి శక్తి ఒక్క చదువుకి, ఒక్క విద్యాబుద్ధులకు మాత్రమే ఉంది. ఈ విధంగా మనం ఏం చేయాలి? we are ready to conduct adult educational programs in rural areas. What type of programs we are ready to take up? Adult educational programs. All the villagers are the members in this program. గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సభ్యులుగా దీంట్లో జాయిన్ అయ్యి ఈ వయోజన విద్యా కార్యక్రమంలో విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇలాంటి విద్య వల్ల వాళ్ళందరూ అక్షరాస్యులుగా మారారో వాళ్ళకి
అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇన్నాళ్ళు వాళ్ళు ఏ విధంగా మోసపోయారో నష్టపోయారో కూడా మనము పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. బికాస్ ది ఎడ్యుకేషన్ యాజ్ అన్ వన్ రెమెడీ టు ది ఫార్మర్స్ ఇన్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దేర్ లైవ్స్. వాళ్ళ జీవితాలను అప్పుల భూమిలోంచి బయటికి తీసుకురావాలి అంటే, వాళ్ళ జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఆ యొక్క అవకాశం విద్యకు మాత్రమే ఉందని మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ మెజర్, సప్లై ఆఫ్ ఇన్పుట్స్. హియర్ ది వర్డ్ ఇన్పుట్స్ మీన్స్ అగ్రికల్చరల్ మెషినరీ ఆర్ టెక్నాలజికల్ టూల్స్ which are helpful in the process of increasing of our output or productivity in bags number. బస్తాల యొక్క సంఖ్యలో మనం పెంపుదల చేయాలి అన్నా, ఉత్పాదకత యొక్క శాతాన్ని మనం పెంచుకోవాలి అన్నా మనకు వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి. వీఆర్ రెడీ టు ఎంకరేజ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ బట్ నాట్ కన్వెన్షనల్ ఫార్మింగ్ హియర్. సాంప్రదాయక పద్ధతుల్లోనే ఇంకా మనము వ్యవసాయం చేసేటువంటి పరిస్థితికి స్వస్తి పలికి we are ready to give one type of support to the agricultural machines usage in our agricultural operations. వివిధ వ్యవసాయ పనులైనటువంటి కోత పని, అలాగే విత్తనాలు నాటేటువంటి పని, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కానీ, ఇక్కడ హార్వెస్టింగ్ పర్పస్, సోయింగ్ పర్పస్, స్ప్రేయింగ్ పర్పస్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఇన్ ది అగ్రికల్చరల్ ప్లీడ్స్. వ్యవసాయ భూముల్లో చల్లేటువంటి పురుగు మందుల్ని స్ప్రే చేయడానికి, వరి కోత యంత్రాలు హార్వెస్టర్స్ వాడటానికి, అలాగే సోయింగ్ మెషిన్స్ నాట్లు వేసేటువంటి యంత్రాలు వాడటానికి మనందరం ఫస్ట్ మనస్ఫూర్తిగా అంగీకారాన్ని తెలపాలి. ఎప్పుడైతే వీటన్నిటికీ మనం మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉంటామో మనకున్నటువంటి వ్యవసాయ యాంత్రీకరణ సంస్థ వాళ్ళు వీటన్నిటిని రెంట్ బేసిస్ మీద కానీ, కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ, లేకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్తో వాళ్ళు మనకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బికాజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ మెజర్ we are ready to encourage or give one type of opportunity for the usage of inputs or new technological tools in our agricultural sector. ఎప్పుడైతే భారత వ్యవసాయ రంగంలో పనిముట్లను యంత్రాలను వాడటానికి మనం సిద్ధమవుతామో అప్పుడు మన పనిలో చాలా విశ్రాంతి సమయం కనబడుతుంది, సమయం వృధా అవ్వదు, తక్కువ సమయంలో ఎక్కువ పనులు మనం చక్కబెట్టుకోవచ్చు. ఆ పరంగా మనం గనక ప్రయత్నాలు చేసినట్లయితే అప్పుల భారం నుంచి మనం బయటపడవచ్చు, ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చు. ఈ విధంగా మనీ లెండర్స్ యొక్క క్లచెస్, వాళ్ళ యొక్క కబంధ హస్తాల నుంచి కూడా మనం విముక్తులవుతాము. ఇలాంటి మంచి విషయాలనే వ్యవసాయ రంగ నిపుణులందరూ కూడా మనకి సూచనల రూపంలో ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆస్పెక్ట్ దట్ ఈజ్ లాస్ట్ మెజర్, అదర్ మెజర్స్. ఇలాంటివే ఇంకా గవర్నమెంట్ కూడా కొన్ని చెప్పింది. ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అసోసియేషన్స్లో మనం మెంబర్ అవ్వాలి. సంస్థాగతమైనటువంటి రుణ సదుపాయాలు ఏవైతే సంస్థలు ఇస్తాయో వాటిల్లో మనం అకౌంట్స్ మెయింటైన్ చేయగలగాలి. ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, కెనరా బ్యాంక్, యూకో బ్యాంక్ ఇలాంటి గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రభుత్వ బ్యాంకుల్లోనే మనం అప్పులు తీసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు నడిపేటువంటి ఫర్టిలైజర్ షాపులోనే మనము పురుగు మందులు, రసాయనిక ఎరువులు లాంటివి కొనాలి. అంతేగాని కమిషన్ ఏజెంట్స్ దగ్గర, మనీ లెండర్స్ దగ్గర మనం కనుక అప్పులు తీసుకున్నాం అనుకోండి అనేక సమస్యలు మనకు మనమే సృష్టించుకున్న వాళ్ళం అవుతూ ఉంటాము. దిస్ ఈజ్ అవర్ టాపిక్ దట్ ఈజ్ రూరల్ ఇండెటెడ్నెస్, కాజెస్ అండ్ మెజర్స్. సో ఫార్ we are discussed. Next I am going to another aspect that is sectoral contribution of national income. This type of topic we are already discussed in our third chapter. ఇలాంటి పాఠాన్నే ఒకటి మనం 3వ చాప్టర్లో చూసామండి. అక్కడ ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేబర్ అని చదివాం. శ్రామికుల యొక్క విషయానికి వచ్చి ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ అని చదివామండి. బట్ హియర్ వీఆర్ రెడీ టు డిస్కస్ అబౌట్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. స్టూడెంట్స్ మస్ట్ బి నోట్ దిస్ పాయింట్. జాతీయ ఆదాయానికి సంబంధించి వివిధ రంగాల నుంచి ఎలాంటి వాటాలు వస్తున్నాయో మనం ఎక్కడ తెలుసుకోవాలి. అగ్రికల్చరల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్, ఇండస్ట్రియల్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ and tertiary sector contribution. Here we are ready to note in our mindset. మనకున్నటువంటి మనసులో ఏ రంగం నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ఏ రంగం నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం జాతీయ ఆదాయానికి జత చేస్తున్నామో తెలుసుకోక తప్పదు. దట్ ఈస్ ద ప్రెజెంట్ డే టాపిక్. ఇట్ ఈజ్ వెరీ డిఫరెంట్ టాపిక్ విత్ అవర్ ప్రీవియస్ టాపిక్. ఇంతకుముందు 3వ అధ్యాయంలో మనం చదివినటువంటి ప్రశ్నకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఆ విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాలి. ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్. ది కాంట్రిబ్యూషన్ మేడ్ ఇట్
డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ది ఎకానమీ. ఏ కంట్రీలోనైనా నేషనల్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ది 3 సెక్టార్స్: అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, సర్వీస్ సెక్టార్. ఫ్రమ్ ది ప్రైమరీ సెక్టార్ ఆఫ్ ఇండియా we are ready to contribute very clear cut income, that is 55.4% income in the 2011 స్టాటిస్టికల్ డేటా. 2011 గణాంకాలను బట్టి చూస్తే 55.4% ఆదాయాన్ని వ్యవసాయ రంగం నుంచి మనకు దేనికి ఇస్తున్నాము? జాతీయ ఆదాయానికి జమ చేస్తున్నాము. వీఆర్ కాంట్రిబ్యూటింగ్ మేజర్ ప్రపోర్షన్ ఆఫ్ ఇన్కమ్ టు ది నేషనల్ ఇన్కమ్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ సెక్టార్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్రైమరీ సెక్టార్ ఆఫ్ ది ఎకానమీ. భారత వ్యవసాయ రంగము ప్రాథమిక రంగంగా పిలువబడుతుంది. ఈ రంగం నుంచి మనం ఎంత వాటాధనాన్ని జాతీయ ఆదాయానికి జమ చేస్తున్నాము? ప్రతి సంవత్సరం 55.4% మన యొక్క జాతీయ ఆదాయానికి మనం అప్పచెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సెక్టార్, దట్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ది షేర్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టార్ విచ్ ఇంక్లూడ్స్ మైనింగ్, క్వారీయింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో వీఆర్ రెడీ టు సీ యాజ్ ఎ స్టడీ ఇంక్రీజ్. ఇక్కడ మనం ఇచ్చినటువంటి గ్రోత్ రేట్ స్టడీగా ఉందండి. వీఆర్ ఆల్ రెడీ టు డిస్కరేజ్ దిస్ టైప్ ఆఫ్ గ్రోత్ రేట్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగం నుంచి వచ్చేటువంటి వాటాధనాన్ని మనం ప్రతిరోజు పెంచుకుంటూ పోతున్నాం, అంతేగాని ఇక తగ్గుతున్నటువంటి విషయాలు మనం ఏమీ కూడా చూడటం లేదు. ఇది 1950లో ఎంత ఉందంట? జస్ట్ వీఆర్ కాంట్రిబ్యూటెడ్ 15% టు ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇన్ ది 2013 వీఆర్ ఇంక్రీజ్డ్ అవర్ ఇండస్ట్రియల్ పర్సంటేజ్, దట్ ఈజ్ 26.2 టు ది నేషనల్ ఇన్కమ్. ఇది 2013 లెక్కల ప్రకారంగా జాతీయ ఆదాయానికి 20% పైనే మనం జమ చేయడం అనేది జరిగింది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నటువంటి 15%ని ఒక 11% ప్లస్ యాడ్ చేసి 26% వరకు మనం ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది. హియర్ వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ విత్ ఏ స్ట్రాంగ్ రీజన్ సే వన్ థింగ్, అది సెకండరీ సెక్టార్ వెరీ డిస్ప్యూటెడ్ గ్రేటర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ టు ది నేషనల్ ఇన్కమ్. ద్వితీయ రంగంగా చెప్పబడుతున్నటువంటి పారిశ్రామిక రంగంలో ఎక్కువ మొత్తం మనం వాటా కింద జాతీయ ఆదాయానికి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ సర్వీస్ సెక్టార్, టెరిషరీ సెక్టార్, సేవల రంగము. ది షేర్ ఆఫ్ ది సర్వీస్ సెక్టార్ ఆల్సో ఇంక్లూడ్స్ ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ ఎక్సెట్రా. రియల్ ఎస్టేట్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ది సర్వీస్ సెక్టార్. స్థిరాస్తి వ్యాపారం అని, భూమికి సంబంధించిన వ్యాపార లావాదేవీలని ఈ రోజున చాలామంది పిలుస్తున్నారండి. దాన్ని ఇక్కడ రియల్ ఎస్టేట్ అంటాం. దీని నుంచి కూడా మనం ఎంత ఇస్తున్నాము? నేషనల్ ఇన్కమ్కి 29.6% ఉంది 1950లో. ఇది గ్రేటర్ ప్రపోర్షన్లోకి పెరిగింది, 59.9% ఇవ్వడం జరిగిందండి. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ సర్వీస్ సెక్టార్ ఇన్ అవర్ ఎకానమీ. భారత వ్యవసాయక రంగంలో కానీ పారిశ్రామిక రంగంలోని ఇలాంటి గ్రేటర్ కాంట్రిబ్యూషన్ మనం చూడలేదు. కానీ సేవల రంగం విషయానికి వస్తే వీఆర్ రెడీ టు క్రిటైడ్ దిస్ టైప్ ఆఫ్ సెక్టార్ టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయానికి ఇచ్చేటువంటి వాటాల్లో సేవల రంగం చాలా క్రెడిట్ని పొందింది, విపరీతమైనటువంటి ఘనతను సాధించగలిగింది. 29.6% ఉన్నటువంటి ఈ యొక్క వాటాధనాన్ని 59%కి మనం పెంచాము. అంటే అప్రాక్సిమేట్గా 30% మనం చేయడం జరిగింది. అఫ్ కోర్స్ హియర్ వీఆర్ టేకెన్ 60 years ఆఫ్ డ్యూరేషన్ ఆల్సో. 60 సంవత్సరాల కాలాన్ని మనం తీసుకున్నప్పటికీ 30% మనం పెంచాము. ఇలాంటి రికార్డెడ్ పర్సంటేజ్ ఆఫ్ కాంట్రిబ్యూషను ఏ సెక్టార్లో కూడా చేయలేదు. విత్ దిస్ ఆస్పెక్ట్ వీఆర్ రెడీ టు రియలైజ్ వన్ ఫ్యాక్ట్, దట్ ఈజ్ ఇన్ కంపారిజన్ విత్ ది అబోవ్ సెక్టార్స్, ది టెరిషరీ సెక్టార్ ఇన్ అవర్ కంట్రీ స్ప్రెడెడ్ ఇన్ ఏ గ్రేటర్ ఎక్స్టెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధి సాధనలో భాగంగా పైన చెప్పినటువంటి పరిశీలించినటువంటి ఆ యొక్క 2 రంగాలతో చూస్తే ఈ సేవల రంగం అనేది బాగా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ విషయాన్ని విద్యార్థులు కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సెక్టరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ అవర్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఈ విధంగా వివిధ రంగాల నుంచి జాతీయ ఆదాయానికి మనం వాటాలను సమకూరుస్తూ ఉన్నాము. ఈ వాటా పర్సంటేజ్ ఎప్పుడైతే ఇంకా పాజిటివ్ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ మన దేశంలో సాధ్యపడుతుందని తెలుసుకోవాలి. ది ఇండియన్ ఎకానమీ పాసింగ్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్సిషన్. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఎలాంటి పరిస్థితిలో ఉందండి?
ట్రాన్సిషన్లో ఉంది. డెవలప్మెంట్కి ముందుకి వెళ్ళలేకపోతుంది, అలా అని బ్యాక్వర్డ్ కండిషన్లోనే ఉండలేకపోతుంది. అంటే ఇలాంటి సందిగ్ధావస్థలో ఉన్నాం. ముందుకు అడుగేయాలో తెలియడం లేదు, వెనకమాల నిలబడాలో కూడా తెలియడం లేదనమాట. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మనం బయటపడాలంటే వీఆర్ రెడీ టు మెయింటైన్ దీస్ పర్సంటేజెస్ ఇన్ ఏ స్టడీ మేనర్. నిలకడగా ఈ 3 రంగాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఇలాగే గనక బ్యాలెన్స్గా నడపగలిగితే రాబోయే కాలంలో భారతదేశంలో ఆర్థికాభివృద్ధి వాస్తవ రూపంలోకి వస్తుందని మనం తెలుసుకోక తప్పదు. దిస్ ఈజ్ స్ట్రక్చరల్ చేంజ్ ఇన్ టేకింగ్ ప్లేస్ దో ఎట్ ఏ స్లో లెవెల్. ఇలాంటి నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు ఎలా వస్తున్నాయి? చాలా ఆలస్యమైనటువంటి మార్గంలోనే వస్తున్నాయి, చాలా నిదానంగానే వస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఎంకరేజివ్ స్టేట్లో ఉన్నాయి, ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి మనందరం ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి 3 రంగాల ద్వారా వచ్చే వాటాన్ని ఇంకా ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మనం పెంచుకోవాలండి? అవర్ డ్రీమ్ ఈజ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్థికాభివృద్ధిని సాధించడానికే మనం ఇలాంటి పాఠాలన్నీ కూడా చదువుకుంటున్నాం. దీనిలో భాగంగా ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించక తప్పదు. వాట్ టైప్ ఆఫ్ టాపిక్స్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రజెంట్ డే క్లాస్? ఐ ఆమ్ డిస్కస్డ్ అబౌట్ రూరల్ ఇండిటెడ్నెస్, causes and measures, and also next aspect like sectoral contribution. రూరల్ ఇండిటెడ్నెస్కి ఉన్నటువంటి అనేక రకాల కారణాలు చూసాం, తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలను గమనించాం, ఇక్కడ మనీ లెండర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో చూసాం, ఒక కొత్త పాయింట్ అయినటువంటి డెట్ మారటోరియంని గవర్నమెంట్ ఏ విధంగా టేకెన్ అప్ చేయాలో చూసాం. ఇలాంటి అనేక రకాల చర్యలతో పాటు సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అనేటువంటి ఒక చిన్న పాఠ్యాంశాన్ని కూడా ప్రస్తుతం మనం గమనించాము. ఏ ఏ రంగాల నుంచి ఎలాంటి వాటాలు వస్తున్నాయి, వీటన్నిటి వల్ల జాతీయ ఆదాయానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఇలాంటి వివిధ రకాలైనటువంటి అంశాలను మనము ప్రస్తుతం క్లాసులో చర్చించడం జరిగింది. విద్యార్థులు కూడా వీటన్నిటిని ఒకసారి రివైజ్ చేస్తారని కోరుకుంటున్నాము. అందువల్ల ఈ విధంగా గమనించినట్టయితే ఈ యొక్క రూరల్ ఇండిటెడ్నెస్లో పావర్టీ అనేది, న్యాచురల్ కెలామిటీస్ అనేది, ఎక్స్ట్రావగెన్స్ ఆఫ్ ది ఫార్మర్స్, మనీ లెండర్స్, స్మాల్ సైజ్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, లిటిగేషన్స్ లైక్ కోర్ట్ డిస్ప్యూట్స్, బార్డర్ డిస్ప్యూట్స్, pathway disputes, fencing disputes, etc. we are covered under this topic. And also we are discussed passion for land. రైతులకు ఏ విధంగా భూమి మీద మక్కువ ఉంటుందో కూడా తెలుసుకున్నాం. వ్యవసాయమే వాళ్ళ యొక్క ముఖ్య వృత్తిగా మనం గమనించాం కాబట్టి వాళ్ళకి ఆ యొక్క భూదేవి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఆ భూమిని కాపాడుకోవడానికే వాళ్ళు సేవింగ్స్ని ఎంకరేజ్ చేయలేక బారోయింగ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అప్పుల ఊబిలోకి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్లో ఎలా జరగాలి? త్రూ దేర్ సేవింగ్స్ జరగాలి, ఆ యొక్క పొదుపు శాతం నుంచి జరగాలి. కానీ అలాంటి పరిస్థితి వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారండి? అప్పులు తీసుకుని భూమిని సరిచేయాలని, భూమిలో ఉన్నటువంటి సారవంతమైన లక్షణాలను పెంచాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళు ఇంకా ఇండెటెడ్నెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ రెడీ టు మేక్ దెమ్ యాజ్ వెరీ గ్రేటర్ బారోయర్స్, వెరీ గ్రేటర్ ఇండెటెడ్ పీపుల్. ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ భుజాల మీద రుణభారం ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఇందువల్ల ఇండియాలో ఉన్నటువంటి రుణభారం అనేది బాగా పెరిగిపోతుంది. ఇది ఒక రంగంలోనే మనం గమనిస్తున్నాం. వాట్ ఈస్ దట్ సెక్టార్? అగ్రికల్చరల్ సెక్టార్ ఆర్ ప్రైమరీ సెక్టార్ ఆఫ్ ది ఎకానమీ. భారత వ్యవసాయ రంగంలోనే ఇలాంటి పరిస్థితి మనకి సాక్షి అవుతుంది. కానీ మిగిలినటువంటి 2 రంగాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్ కాజెస్ లైక్ కల్టివేషన్ మస్ట్ బి డిపెండ్స్ ఆన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అండ్ ఫార్మర్స్ అండ్ టెనెంట్స్ ఆల్సో బారో వేరియస్ హౌస్ హోల్డ్ గూడ్స్ ఫర్ దేర్ లగ్జరీ లివింగ్. వేరే వాళ్ళతో పోటీపడి, వేరే వాళ్ళతో పోల్చుకుంటూ అనేక రకాల విలాసవంతానికి సంబంధించిన వస్తువులు కొంటూ ఉంటారు వాళ్ళ శక్తికి మించి. అదేవిధంగా చెడు వ్యసనాల మీద కూడా రైతాంగం ఖర్చు పెడుతూ ఉంటారండి. ఇలాంటి ఖర్చులు ఎప్పుడైతే పెరిగిపోయినాయో వాళ్ళ అప్పుల శాతం ఇంకా ఇంకా పెరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ళు వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కుటుంబ అవసరాలను కూడా వాళ్ళు తీర్చేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈ విధంగా వాళ్ళు బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ కూడా రోజు రోజుకి క్షీణ దశకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. బియాండ్ ది కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ we may not encourage their livings and their lifestyles in rural areas.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి జీవన సరళిని కానీ, వాళ్ళ యొక్క ఉత్పాదక విషయాలను కానీ, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అనేక కుటుంబ అవసరాలను కానీ మనం సరిచేయాలి అంటే తప్పనిసరిగా వాళ్ళందరూ అప్పుల్ని తక్కువ చేయాలి, అవసరాన్ని మించి ఖర్చుల్ని నియంత్రణ చేసుకోవాలి. ఇలాంటి సొంత అవసరాలను కనుక వాళ్ళు తగ్గించుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఎకనామిక్ పొజిషన్ కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని మనం గమనించాలి. నెక్స్ట్ ఆస్పెక్ట్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ అనుకున్నాం. ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, టెరిషియరీ సెక్టారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల్లో నేషనల్ ఇన్కమ్కి ఎంత ఆదాయాన్ని ఇస్తున్నామనేది ఈ టాపిక్లో మనం చూసాం. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి 55% అనుకున్నామండి. ఇండస్ట్రీస్ నుంచి 26% అనుకున్నాం. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్ తర్వాత సర్వీస్ సెక్టార్ని మనం రికార్డెడ్ ప్లేస్లో పెట్టాం. ఈ విధంగా 3 రంగాల మీద విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంది, పోటీ అనేటువంటి ఒక లక్ష్యం ఉంది. ఈ 3 రంగాలు పోటీపడి జాతీయ ఆదాయానికి ప్రతి సంవత్సరం కూడా రికార్డు రేట్లో ఈ వాటాధనాన్ని కనుక జమ చేసినట్లయితే నేషనల్ ఇన్కమ్ బాగా పాజిటివ్ అవుతుంది. తద్వారా మనం ఎకనామిక్ డెవలప్మెంట్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క పాఠ్యాంశాలను మనం చర్చించాము. రూరల్ ఇండెటెడ్నెస్ అండ్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ in our present day class. In my next class I am going to discuss about agricultural marketing system in India. రాబోయే మన క్లాస్లో వ్యవసాయ మార్కెట్ల గురించి చూద్దాము. ఆ మార్కెట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం అధ్యయనం చేద్దాం. థ్యాంక్ యూ.